a very sad occasion though. అయితే నిజమే, మనం కొంచెం బాధలో ఉన్న ఆ సందర్భం అయినప్పటికీ కూడా Uncle has led his full life అయితే అంకుల్ గారు తన సంపూర్ణ జీవితం జీవించారు and has left a solid footprint for us to understand. అయితే మనం అర్థం చేసుకోవడానికి ఆయన అడుగు జాడలను మన కొరకు వదిలి వెళ్ళినాడు. It's been a blessing to me also. అయితే నాకు కూడా అది ఆశ్చర్యకరంగా ఉన్నది. I was water baptized when I was doing my intermediate. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నీటి బాప్తిజం తీసుకున్నాను అంకుల్ ద్వారా. And then later on, Uncle himself has ordained me for the ministry. దాని తర్వాత అంకుల్ నన్ను పరిచర్య కోసం ప్రతిష్ఠించినాడు, ఆర్డైన్ చేశారు. And one thing I'd like to share is, ఒక విషయం నేను పంచుకోవాలనుకుంటున్నాను. whenever I had any problem too difficult to handle, అయితే నాకు నా చేతికి చేతగాని ఏదైనా సమస్య వస్తే వెంటనే I used to visit Uncle. అంకుల్ దగ్గరికి వచ్చేసేవాడిని. And after I was water baptized, అయితే నీటి బాప్తిజం తీసుకున్న తర్వాత I went to Uncle and said, అంకుల్ దగ్గరికి వెళ్ళాను. Uncle, I want to do ministry. అంకుల్ నేను పరిచయం చేయాలనుకుంటున్నాను అంకుల్. He said, what ministry will you do? ఏం పరిచయం చేస్తావా? I can distribute tracts, I said. అయితే నేను సువార్త పత్రికల్లో పంచుకుంటానని చెప్పాను. You know what his response was? ఆయన ఏమన్నాడు తెలుసా? No. లేదు, ముందు చదువు. చదువుకో ముందు. BSc, MSc చదవాలా? నువ్వు MSc BSc MSc చదవాలా? I was just an intermediate. అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాను. అయినాక సేవ. అది ఆయన ఉచ్చరింపు, ఆయన దాని తర్వాత సేవ అని చెప్పారు. Later on I understood. దాని తర్వాత ఏం అర్థం చేసుకున్నా అంటే The same thing has happened in ఆయన నోటి నుంచి వచ్చిన ఉచ్చరింపు ద్వారానే నేను డిగ్రీ చేశాను, MSc కూడా చేశాను. prophetic words. అయితే Okay, it's been a wonderful blessing to each one of us. మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నారు. Everyone's testimony is concluding like this. అయితే ప్రతి వారి యొక్క సాక్ష్యము ఈ విధంగా ముగుస్తుంది. I want to say so many things. అయితే నేనేమో అనుకున్నాను, but time is not enough. సమయం నేను ఎన్నో పంచుకోవాలనుకున్నాను, సమయం సరిపడలేదు అన్నారు. So many memorial services takes place. అది ఎన్నో జ్ఞాపకార్థ కూడాలు జరుగుతాయి. So many people who are even spiritually active people. అయితే చాలా మరి పరిచర్యలో ఆత్మీయంగా కూడా యాక్టివ్గా చురుకుగా ఉన్న వాళ్ళు ఉంటారు. But something speciality is here that everyone says there are so many things to share. అయితే మరి ఇక్కడ వచ్చిన వాళ్ళలో మరి విశేషం ఏంటంటే ప్రతి వారు అంటారు నేను చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయని అంటారు. As we all know, మనకు తెలిసినట్టుగా okay, there are 3 beautiful qualities in him. అయితే ఆయనలో 3 చక్కని లక్షణాలు కలిగి ఉన్నాడు. Giving, ఇవ్వడం. These are the days wherein even, sorry to say, many men of God will be looking around, where will I get what? అయితే ఈ మధ్య మరి సేవకులందరూ అన్న వాళ్ళు మరి ఎక్కడి నుంచి నాకు డబ్బు దొరుకుతుందని ఎదురు ఆశతో చూసే వాళ్ళు మనం చూస్తాం. And loving, ప్రేమగల. as was said, he never discriminated whether church members or some stranger, everyone equal treatment. అయితే ఆయన ఈయన మా సంఘస్థుడు, ఈయన నాకు తెలియని వాడు అని ఆ విచక్షణ అట్లా ఆయన వేరుపరిచేవాడు కానే కాదు, ప్రతివాడు ఆత్మ. And the teaching that he has been giving is very powerful. అయితే ఆయన ఇచ్చే బోధ చాలా బలమైన బోధ. Okay, because that lays strong foundation. అది మరి బలమైన పునాది వేసే వచనం ఆయన దగ్గర. So many preachers preach. ఎంతమంది బోధకులు బోధిస్తారు కానీ one particular incident that really stamped in my mind that his teaching is powerful. అయితే ఒకనొక సంఘటన ద్వారా ఆయన యొక్క బోధ బలమైనదని రుజువుపై చేసినారు. When Michael uncle and the whole family when heading to London to attend the wedding of Gideon. అయితే మైకేల్ అంకుల్ దాని వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి మైకేల్ యొక్క వివాహం, వాళ్ళ చిన్న కుమారుడు వివాహం కోసం అందరు కూడా వెళ్తున్నారు. He got his home calling. ఆయన మరి ప్రభు పిలుపు అందుకున్నారు మైకేల్ గారు. But the whole family came back very strong spiritually when we met in the airport. They were almost unaffected. అయితే మేమిద్దరము ఎయిర్పోర్ట్ లో వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు తండ్రిని కోల్పోయినారు, అయినా చూస్తే చాలా సమాధానం కలిగి ఉన్నారు. Normally many people will be so disappointed, so dissatisfied, but this showed that the teaching uncle gives is very strong. తండ్రిని కోల్పోతే ముఖం దిగాలుగా పెట్టుకొని ఇట్లా ఏడ్చుకుంటున్నారు, కానీ వీళ్ళని చూస్తే ఆ యొక్క అంకుల్ యొక్క బోధ యొక్క బలం మరి ఎంత తుఫాన్ వచ్చినా కానీ బలంగా ధైర్యంగా ఎదుర్కోవడం అన్నది బోధ వల్ల చూసాను నేను. These qualities of uncle, ఈ లక్షణాలు అంకుల్ యొక్క giving, ఇవ్వడం, loving, ప్రేమ and teaching, బోధ
okay, are based on one particular word, ఒకే ఒక వచనం పైన ఆధారపడి ఉంది. sacrificial. అయితే త్యాగపూరితమైన. Just imagine if anyone is selfish, they will not give, అయితే ఎవరైనా స్వార్థపరుడు అయితే ఇవ్వలేరు. and a selfish person will love himself, అయితే స్వార్థపరుడు తను తానే ప్రేమించుకుంటా ఉంటాడు. and things like that. అటువంటివి